కమలిని, నేను నీకు గుర్తున్నానా? కృష్ణ గారు కదా. పర్వాలేదు, నన్ను ఇంకా మర్చిపోలేదు. ఎలా మర్చిపోగలను కృష్ణ? మగాళ్లే త్వరగా మర్చిపోతారు, ఆడవాళ్లు సులభంగా మర్చిపోలేరు. అవును కమలిని, ఏమిటి అవతారం? ఏమైంది? ప్రేమకి కామానికి తేడా తెలుసుకోలేకపోయింది నా వయసు. ఆశ నన్ను లొంగ తీసుకొని నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఏంటి నువ్వు అనేది? జరిగినవన్నీ మర్చిపోయి ఆశలకి అడ్డుకట్ట వేసుకొని మనసుని స్థిమితపరుచుకొని బతుకుతున్నాను. అంటే నువ్వింకా పెళ్లి చేసుకోలేదా కమలిని? శీలం కోల్పోయిన దాన్ని నన్నెవరు చేసుకుంటారు? కమలిని, ఏంటి నువ్వు అనేది? మరి నీ ప్రేమ? ఎవరి ప్రేమైనా ఫలిస్తేనే కదా పెళ్ళి. ప్రేమలో ఓడిపోయాను. ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడు. ఏం చేయాలో తోచక అల్లాడుతుంటే ఈ ఆశ్రమం నాకు ఆశ్రయం ఇచ్చింది. కమలిని, ఈ వయసులో నిన్న దేవుడు ఇలా శిక్షించుండకూడదు. నేను చేసిన తప్పుకి దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నన్ను ఆదుకుంది ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్లే. నా తలరాతకి ఎవరిని నిందించి ఏం ప్రయోజనం కృష్ణ? నేనొక విధి వంచుతురాల్ని. ఈ ఆశ్రమంలో మానవ సేవతో పాటు మాధవ సేవ కూడా చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నాను. ఇవిగోండి పువ్వులు. కమలిని, స్త్రీలని పువ్వులతో పోలుస్తారు కదా. కొన్ని పువ్వులే దేవుని పూజకి పనికొస్తాయి. వీలు చూసుకొని మా ఆశ్రమానికి రండి. హలో, ఎవరది? నువ్వు ఊరు కొత్త? నేను ఈ ఊరికి కొత్తవాణ్ణేమీ కాదు, పాతవాణ్ణే. నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదే. నేను నిన్ను చూడలేదు. అరే, నువ్వు కృష్ణవు కదూ? అవును. నన్ను గుర్తుపట్టలేదా కృష్ణ? నేను జహీర్ని. జహీర్? జహీర్ హుస్సేన్? నిన్ను చూసి ఎన్నేళ్లయిందిరా కృష్ణ? చాలా ఏళ్లైంది. చిన్నతనంలో మనం మంచి స్నేహితులం కదా. నువ్వు చాలా మారిపోయావు. నిజంగానా? నేను చూడ్డానికి చాలా పెద్దవాళ్ళ కనిపిస్తున్నాను కదా జహీర్? అవును, నిజమే. ఎన్నోళ్లు తిరిగినా నాకు నిలకడైన ఉద్యోగం దొరకలేదు. ఎన్నో రాష్ట్రాల నీళ్లు తాగడం వల్లేమో ఇలా పెరిగాను. అంతకు మించేం లేదు. నేను మాత్రం మన ఊరు దాటి వెళ్ళిందే లేదు కృష్ణ. తక్కింది తర్వాత చెప్తాను, పద వెళదాం. అరే, నువ్వుండు, నేను తీసుకుంటాను. పర్వాలేదు. ఎందుకు జహీర్? ఈ స్నేహితుణ్ణి ఈ మాత్రమైనా చేయని. రా వెళదాం.